సాయంత్రం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ అయ్యే సమయానికి పూజితని తీసుకెళ్లడానికి సుధీర్ వచ్చాడు. పూజిత డల్‌గా ఉండటం గమనించి ఆమెని హుషారుగా ఉంచడం కోసం వేళకోళంగా హమ్మయ్య! ఈ పూటతో నీకు వండిపెట్టే బాధ తీరిపోతుంది. పాపం రోజు మీ నాన్న ఎలా వండి పెడుతున్నాడో నీకు. అయినా ఆడపిల్లవే. నువ్వు మీ నాన్నకి వండి పెట్టాల్సింది పోయి ఇన్నేళ్ళొచ్చినా ఆయన్నే నీకు వంటలు చేసి పెడుతున్నాడంటే బాబాయ్, బాబాయ్ ఈజ్ సో గ్రేట్ అని పూజితతో కలిసి మెట్లు దిగుతూ అన్నాడు సుధీర్. తండ్రి ఊసొచ్చేసరికి పూజితలో హుషారొచ్చింది. ఛ! 4 రోజులు వండేసరికే నీకు నీరసమొచ్చిందా? చూడు, ఖచ్చితంగా నీకు వంటరాని భార్య వస్తుంది అని అంది పూజిత. మరీ మంచిది. నేనే శుభ్రంగా అన్నీ వండిపెట్టి దాన్ని బుట్టలో పడేస్తా. నా వంటకి అలవాటై నన్ను వంటగదిలోనే ఉంచేస్తుంది. అది ఉద్యోగం చేసి సంపాదించి తెస్తే హాయిగా ఇంట్లో కూర్చొని పెయింటింగ్స్ వేసుకుంటూ, వంట చేసుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేసేస్తా అని నవ్వుతూ అన్నాడు సుధీర్. ఈ 4 రోజులు వంట చేయడానికి సుధీర్ పడిన కష్టం ప్రతిరోజు పూజిత వాళ్ళ నాన్న పడుతున్నాడు అనుకుంటుంటే సుధీర్‌కి ఆయన మీద ఉన్న కోపమంతా పోయి దాని స్థానంలో జాలి వేసింది. ఆయన వైపు నుంచి ఆలోచిస్తూ, అది సరే పూజిత, ఇన్నేళ్ళు మీ నాన్న మంచివాడు కాదనుకునేవాణ్ణి. పాపం ఆయన మంచోడే. నువ్వే శాడిస్ట్ దానివి. ఆయనని ఈ వయసులోనూ ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటూ తాను వంట చేసిన అక్కాసంతా వెళ్ళగక్కుతూ అన్నాడు సుధీర్. వాళ్ళిద్దరూ బిల్డింగ్ కింద ఉన్న పార్కింగ్‌లోకి వచ్చారు. సుధీర్ తన బండిని పార్కింగ్‌లో నుంచి తీసుకొచ్చాడు. పూజిత ఎక్కగానే పూజిత వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాడు సుధీర్. అన్నయ్య, నువ్వన్నది నిజమే. నాన్నని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇంట్లో వంట చేసి తర్వాత ఆయన మెడికల్ షాప్‌కి వెళ్ళి షాప్ నుంచి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ నన్ను పెంచిన ఈ 20 ఏండ్ల కంటే ఆయనకి రాబోయే 50 ఏండ్లు ఎక్కువ కదా! అంది పూజిత. పూజిత మాటలు అస్సలు అర్థం కాలేదు సుధీర్‌కి. బైక్ వెళ్ళే వేగపు గాలిలో కొన్ని మాగారి ఎగిరిపోయాయేమోనని బండి వేగాన్ని తగ్గిస్తూ, ఏంటి? నువ్వన్న దాంట్లో 20, 50 అన్నది తప్పా? నాకేం అర్థం కాలా అన్నాడు సుధీర్. అమ్మ చనిపోయాక నాన్న వంట చేయడానికి ఎంత శ్రమ పడేవారో నేను కళ్ళారా చూశానన్నయ్య. అప్పుడు నేను వంట చెయ్యాలని ట్రై చేశాను. కానీ నాన్న ఎప్పుడు నన్ను వంటగదిలోకి రానిచ్చేవారు కాదు. నాకేం కావాలన్నా నేను అడక్కముందే అన్నీ చేసి పెట్టేవారు. నేను పెద్దదాన్నయ్యాక ప్రపంచం తెలుస్తున్న కొద్దీ నాకో ఆలోచన వచ్చింది. నాన్నకి నేనే వంట చేసి పెడితే రేపు నేను లేకపోతే నాన్న మరీ ఇబ్బంది పడతారనిపించింది. అందుకే నేను లేకపోయినా నాన్నకి నా లోటు తెలియకూడదని ఆయన ఒంటరిగా చేసుకోవాల్సిన పనులన్నిట్లో నేను కల్పించుకోవడం మానేశాను అని సుధీర్‌కి అర్థమయ్యేలా చెప్పింది పూజిత. ఆమె చెప్పింది విన్నాక ఇదే పాయింటేగా అనిపించింది. కానీ ఎప్పటి దాని గురించో ఈ రోజున ఆయన ఇబ్బంది పెట్టడాన్ని కరెక్టు అని అనుకోలేకపోయాడతను. ఏమో, నువ్వు చెప్తుంటే ఓకే అనిపిస్తున్నా నీది మరీ ఎక్స్‌పీజమే బాబూ. ఇలా కూడా ఆలోచించే కూతుర్లుంటారా? భవిష్యత్తులో ఎప్పటికోసమో అని చెప్పి వంటంతా మీ నాన్న చేత చేయిస్తున్నావా? అయినా చిన్న వయసులోనే నీకు ఇంత క్రిమినల్ ఆలోచనలు అని తన మనసులో మాట బయటకి అనేసినందుకు నాలుక కరుచుకొని సారీ సారీ క్రియేటివ్ అనబోయి క్రిమినల్ అనొచ్చేసింది. నీకు చిన్నప్పుడే ఇంత క్రియేటివ్ ఆలోచనలు వచ్చాయంటే నువ్వు మామూలు దానివి కాదే బాబూ అన్నాడు సుధీర్. వెటకారం చాలులే అంటూ సుధీర్ డిప్ప మీద ఒక్కటిచ్చింది పూజిత. అంతలోనే ఏదో గుర్తుకొచ్చిందానిలా అన్నయ్యా అని పిలిచింది. ఏంటి అంటూ బండి నడుపుతూనే వెనక్కి చూశాడు సుధీర్. ఏం లేదు. నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అంది. జేబులో నుంచి సెల్ తీసిచ్చి ఎందుకు అన్నాడు సుధీర్. నిమిషం గడిచిన తర్వాత కూడా పూజిత ఎంతకీ జవాబు ఇవ్వకపోవడంతో ఏ
నీ మొబైల్‌లో బ్యాలెన్స్ లేదా? ఎవరికన్నా ఫోన్ చేస్తున్నావా? అని మళ్ళీ అడిగాడు సుధీర్. అదేం లేదు. జస్ట్ మనోజ్ సెల్ నంబర్ తీసుకున్నాను. ఇదిగో నీ ఫోన్ అని సుధీర్ సెల్‌ని ముందుకు ఇచ్చిందామె. ఆమె మాటలకి షాకై సర్రున బండి బ్రేక్ వేశాడు సుధీర్. వెంటనే వెనక్కి తిరుగుతూ, ఎందుకే బాబూ! నన్ను ఇలా కూడా బతకనివ్వవా? మొన్న వాడి పీక పట్టుకున్నావు. ఇప్పుడు ఫోన్ చేసి మరీ నీ శాడిజం వాడి మీద చూపిస్తావా? అని నిజంగానే భయపడుతూ అడిగాడు సుధీర్. అబ్బా! నేను శాడిస్ట్ దాన్నా? మరి మీ ఫ్రెండు చాలా మంచోడులే. వాడి శాడిజం మాటలు, చేష్టలు నీకు చెప్తే అప్పుడు నువ్వే చెప్తావు శాడిస్ట్ ఎవరో అంది పూజిత. ప్లీజే పూజిత, నువ్వు వాడికి ఫోన్ చెయ్యకే. దయచేసి ఆ నెంబర్ డిలీట్ చెయ్యవే. వాడికేమైనా అయితే నేను తట్టుకోలేనే అని బతిమాలుతూ అన్నాడు సుధీర్. హబ్బా! ఆపు నీ కాకిగోల. మనోజ్‌ని ఏం చేస్తాను? అని విసుక్కుంటూ ముందు బైక్ పోనీ అని కసురుతున్నట్టుగా అందామె. ఇక ఆమె తన మాట వినదని తెలిసి బైక్‌ని ముందుకు నడిపాడు సుధీర్. కానీ ఈ విషయాన్ని వదిలెయ్యదలుచుకోలేదు అతను. అందుకే రాజుకి వస్తున్నట్టుగా, సరే వాడి నెంబర్ చెరపవద్దు గానీ ఒక కండిషన్. నువ్వు ఇది ఫాలో అవ్వాలి. లేకపోతే నా మీద ఒట్టే. నువ్వు మనోజ్‌ని ఎప్పుడు కలిసినా, మాట్లాడినా నేను నీ పక్కనే ఉండాలి. ముందు నాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే నువ్వు మనోజ్‌ని కలవాలి. మీ ఇద్దరూ ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా కలుసుకోకూడదు. ఒకవేళ కలుసుకోవాలి అంటే నా ఎదురుగా నేను ఉన్నప్పుడే మీరు కలుసుకోవాలి. అలా చెయ్యకపోతే నా మీద ఒట్టే. ఒట్లు మీద నీకు నమ్మకమున్నా, లేకపోయినా నాకు బాగా ఉంది అని తన నిబంధనలన్నిటినీ వరసపెట్టి చెప్పాడు సుధీర్. ఈలోపు పూజిత వాళ్ళ ఇల్లు రావడంతో బండిని ఆపి, సరేనా? అని మళ్ళీ అడిగాడతను. పూజిత బైక్ దిగుతూనే సుధీర్‌ని చూసి నుదుటి మీద చురుచుకుంటూ, నువ్వు యూట్యూబ్‌లో అప్డేట్స్ చూడట్లేదా అన్నయ్యా? ఈ రోజుల్లో ఇంత అన్‌ఎడ్యుకేటెడ్‌గా ఎలా ఉన్నావు? మనోజ్‌కి ఫోన్ చెయ్యాలా వద్దా అన్నది నా ఇష్టం. అతన్ని కలవాలా లేదా అన్నది కూడా నా ఇష్టం. ఒకవేళ కలిస్తే నేను ఒక్కదాన్నే కలవాలా? ఇంకెవరైనా ఉండగానే కలవాలా అన్నది కూడా నా ఇష్టం. నేను చేసే పనులన్నీ నా ఇష్టంతోనే చేస్తాను. ఇట్స్ మై చాయిస్ అన్నయ్య అని చెప్పి అతని వంక చూడనైనా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత. ఆమె మాటలు వింటూనే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయి నిలబడ్డాడు సుధీర్. ఒక్క నిమిషానికి తేరుకొని బండిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. భాస్కర్‌రావు, భవాని, రాఘవ అందరూ కాశీ నుంచి తిరిగి వచ్చేది ఈ రోజు మార్నింగే. పూజిత తండ్రి రాఘవ భాస్కర్‌రావుతో వాళ్ళింటికి వెళ్ళకుండా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో తెల్లవారుఝామునే లేచి ఇల్లంతా నీటుగా సర్ది తండ్రి కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత. భవిష్యత్తులో ఎప్పటికోసమో అని చెప్పి మీ నాన్న చేత వంటంతా చేస్తున్నావా? అన్న సుధీర్ మాటలు ఆమె మెదడుల్లో చక్కర్లు కొడుతున్నాయి. తండ్రి వచ్చేలోపు ఆయన కోసం ఏదైనా స్పెషల్ వంటని ప్రిపేర్ చేసి ఉంచుదామనిపించింది పూజితకి. ఏం చేస్తే బాగుంటుందో సుధీర్‌ని అడుగుదామా అనుకుంది. కానీ సుధీర్ పెయింటింగ్స్ వేస్తూ రాత్రి ఆలస్యంగా పడుకున్నాడు. ఉదయం రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి లేచి ట్రైన్ 2 గంటలు లేట్ అని 'వేర్ ఈజ్ మై ట్రైన్' యాప్‌లో తెలుసుకొని నిద్ర లేపకు అంటూ మళ్ళీ పడుకున్న విషయము గుర్తుకొచ్చాయి పూజితకి. అందుకే అతన్ని అడిగే ఉద్దేశం విరమించుకుందామే. రోజువారీ వండే వంటల్ని రోజు చేస్తారు కాబట్టి అందరూ అవి కాకుండా వేరే స్పెషల్ ఐటమ్స్‌ని ట్రై చేస్తారు. మరి నాకు రోజువారీ వంటలే స్పెషల్ అనుకుంటూ వంటగదిలోకి నడిచిందామె. అక్కడ ఉన్న అన్నిటిని చూస్తూ ఏం చెయ్యాలి అనుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ తెరిచింది పూజిత. అందులో కూరగాయల ట్రేల్లో నిండుగా రకరకాల కూరగాయలు కనిపించాయి. పైకి ఆమెని విసుక్కుంటూనే రోజు వంట చేయడం కోసం ఇలా కూరగాయలన్నీ ముందే తెచ్చి ఉంచుతున్నందుకు చిరునవ్వుతో మనసులోనే సుధీర్‌కి థాంక్స్ చెప్పుకుంది. కూరగాయలు కాకుండా ఇంకేమున్నాయా అని వంటగదిలో చూస్తున్న పూజితకి ఆకర్షణీయంగా
ఒక ప్యాకెట్ కనిపించింది. అంతే. వెంటనే ఏం తయారు చేయాలో నిర్ణయించుకుందామె. తర్వాత తన సెల్ ఫోన్‌లో మొబైల్ డేటా కనెక్ట్ చేసుకొని గూగుల్ పేజ్‌లోకి వెళ్ళింది. ఆమె తయారు చేయాలనుకున్న వంట రెసిపీని సెర్చ్ చేసింది. వరేవా.కామ్, గాయత్రి వంటిల్లు, వలభోజు, జ్యోతి సుడ్రుచులు వెబ్‌సైట్‌లో తాను అనుకున్న వంటల్ని ఎలా తయారు చేయాలో వివరిస్తూ ఉన్న వీడియోలన్నీ బాగా పరిశీలించి చూసిన తర్వాత వంట చేయడం మొదలుపెట్టింది పూజిత. కొత్త పనిని చేసే నిమగ్నత, ఉద్వేగతలతో ఆమెకి సమయం అస్సలు తెలియలేదు. హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి, నాన్న అప్పుడే వచ్చేశారా అని హుషారుగా అనుకుంటూ స్టవ్‌ని సిమ్‌లో పెట్టింది పూజిత. తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఆమె తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్‌ని సంభ్రమంతో చేతిలోకి తీసుకొని కంగారుగా పరిగెత్తుకొచ్చి తలుపు బోర్డు తీసిందామె. ఊహ తెలిసిన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడు తండ్రిని విడిచి ఉండలేదామె. అందుకే పూజితలో తండ్రి వచ్చేసినందుకు సంతోషంతో పాటు ఇన్ని రోజులుగా ఆయన కనిపించని బెంగ కూడా ఏ మూల నుంచో బయటకొచ్చింది. పట్టలేనంత ఆనందంతో తలుపుని లోపలకు లాగుతూనే ఐ మిస్ యూ నాన్నా అంటూ తండ్రిని హత్తుక్కుపోయిందామె. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం తాను హత్తుకున్నది తన తండ్రిని కాదు అని అర్థమవుతూనే గోడకు కొట్టిన బంతిలా వెనక్కు జరిగింది పూజిత. ఎదురుగా ఉన్న అపరిచిత వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి. ఆ వచ్చినది తన తండ్రి కాదని, ఎవరో తెలియని వ్యక్తిని తన తండ్రిగా పొరపడి ఆయన్ని హత్తుకున్నానని అర్థమవుతూనే ఇంకొక అడుగు వెనక్కి వేసింది పూజిత. ఆ వచ్చినాయన కూడా ఆమెలాగనే అయోమయ స్థితిలో ఉన్నట్టు రెప్ప వెయ్యకుండా పూజితనే చూస్తున్నాడు. హఠాత్తుగా జరిగిన ఆ చర్య ఆయనని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తినట్టు వచ్చిన విషయం మరిచి కొన్ని క్షణాలు బొమ్మలా ఉండిపోయాడాయన. పూజిత మొదట తేరుకొని, సారీ అండి. మా నాన్నగారనుకున్నాను. ఎవరు మీరు? నాన్నగారి కోసం వచ్చారా? అని ఆయన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. పూజిత ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాడాయన. ఆయన ఏం మాట్లాడాలో తెలియని వాడిలా కోటుని సరిచేసుకుంటూ అటూ ఇటూ చూశాడు. పూజిత ముఖంలో ఇంకా కదలాడుతున్న ప్రశ్నార్థకాల్ని గమనించి, నా పేరు కొసురు సుందర్రామరాజు. రామరాజు బిల్డర్స్, రామరాజు రియల్ ఎస్టేట్స్, రామరాజు హోమియోపతి హాస్పిటల్స్, ల్యాబ్స్ ఇంకా అని చెబుతూ పూజిత ముఖంలోకి చూసి చెప్పడం ఆపేశాడు. తెలుగు విద్యార్థికి అప్లికేషన్ భాష అయిన సోమాలిలో పాఠం చెప్తుంటే ఆ విద్యార్థి ముఖంలో కదలాడే భావం లాంటిది పూజిత ముఖంలో కనిపించిందాయనకి. మళ్ళోసారి దీర్ఘంగా నిశ్వసించి, నేను ఆత్రిజకి ఫాదర్‌నమ్మా అని పూజిత కళ్ళలోకి చూస్తూ చెప్పాడాయన. ఆయన మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న ఆద్రిజకి నాన్న అని వినగానే షాక్‌తో ఉలిక్కిపడింది పూజిత. నమ్మశక్యం కానంత ఆశ్చర్యంగా ఆయన్ని చూస్తూ, మీరు ఆద్రిజ వాళ్ళ నాన్నగారా? లోపలికి రండి అంకుల్ అంటూ తడబాటుగా ఇంట్లోకి నడిచిందామె. నడుస్తుందే గాని ఆయన ఇక్కడికి ఎందుకొచ్చారన్న ప్రశ్న ఆమెలో అదుర్ధాన్ని కలిగించింది. సుందరరామరాజు గారు కళ్ళతోనే చిన్నగా ఉన్న ఆ ఇంటిని పరికించి చూస్తూ ఇంట్లోకి నడిచారు. ఆయనకి కుర్చీ చూపించి, నాకు కాఫీ టీలు చేయడం రాదంకుల్. పాలు తాగుతారా? లేదంటే కూల్ డ్రింక్ అని అడిగింది పూజిత. ఏమీ వద్దు. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. రా ఇలా కూర్చో అని పూజితని తదేకంగా చూస్తూనే అన్నారాయన. ఒక్క నిమిషం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది పూజిత. స్టవ్ కట్టేసి గ్లాస్‌తో మంచినీళ్లు తీసుకొచ్చి ఆయన కుర్చీ పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది. ఆమెనే రెప్పవాచక చూస్తున్నారు సుందరరామరాజు గారు. ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, చెప్పండి అంకుల్ అంది పూజిత. ఆమె మాటలకి ప్రస్తుతంలోకి వచ్చాడాయన. తాను అడగాలనుకున్న విషయాన్ని ప్రశ్నతో మొదలుపెడుతూ, నీకు మనోజ్‌కి ఎన్నాళ్ల నుంచి పరిచయం అని సూటిగా అడిగారు. ఆయన ఎవరో తెలియగానే ఆయన వైపు నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురవుతాయని ఊహించినా, మొదటే ఆయన నోటి నుంచి మనోజ్ గురించిన ప్రశ్న వినగానే 2 నిమిషాల నోట మాట రాలేదు పూజితకి.
జవాబేం చెప్పాలా? ఎలా చెప్పాలా అని ఆలోచించుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఆయన కూడా లోలోపల ఏవేవో ఆలోచనలతో కొట్టుమిట్టులాడుతున్నాడు. పూజితని హెచ్చరించి వెళ్దామని వస్తే, తలుపు తీస్తూనే పూజిత ఉత్సాహంగా వచ్చి హత్తుకోవడం, తాను ఆత్రిజ ఫాదర్ అని చెప్పినా కూడా మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించడం, టీ, కాఫీలు పెట్టడం రాదని నిజాయితీగా చెప్పడం, మనోజ్ గురించి అడగ్గానే మౌనం వహించడం, ఇవన్నీ చూసి పూజితని అంచనా వేస్తున్న సుందరరామరాజు గారికి పూజిత మీద అనుకూల దృక్పథం ఏర్పడుతుంది. తల దించుకొని కూర్చున్న పూజితలోని ప్రతి కదలికని స్పష్టంగా, సునిశితంగా గమనిస్తున్నాడాయన. ఆయన అడిగిన ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో తెలియక కళ్ళు కిందికి వాల్చుకొని కాలిగోళ్ళ వంక చూసుకుంటూ మౌనంగా ఉండిపోయింది పూజిత. పూజిత ముఖంలోని ప్రతిభావాన్ని పరిశీలించి చూస్తున్న సుందరరామరాజు గారు వాల్చుకున్న పూజిత కనురెప్పల్ని చూడగానే ఒక్కసారిగా నివ్వెరపోయారు. కళ్ళను చిలికించి కుర్చీలో నుంచి కొంచెం ముందుకు వంగి ఇంకా పరిశీలనంగా ఆమె కళ్ళని చూడబోతుంటే సరిగ్గా అప్పుడే తలెత్తింది పూజిత. మనోజ్‌తో నాకసలు పరిచయమే లేదంకుల్. అతను మా అన్నయ్య సుధీర్‌కి ఫ్రెండు. మనోజ్‌ని పెళ్ళికొడుకుని చేసిన రోజునే నేనతన్ని మొదటిసారి చూడటం అని ఆపిందామె. పూజిత చెప్తుందేదీ సుందరరామరాజు గారి మెదడుని చేరడం లేదు. ఆమె మళ్ళీ ఎప్పుడు రెప్ప వాల్చుతుందా అన్నట్టు ఆమె కనురెప్పలనే చూస్తున్నారాయన. ఆమె ఏదో మాట్లాడుతూ కనురెప్పల్ని మెరుపులా వాల్చి తెరవడంలోని స్వల్ప సమయం మాత్రమే ఆయన ఆలోచనలోకి తెలుస్తుంది. గుప్పెట్లో చిక్కక జారిపోతున్న ఆ స్వల్ప సమయం కోసం మళ్ళీ మళ్ళీ ఆమె కనురెప్పల వంక చూస్తున్నారాయన. ఇక్కడకు వచ్చే ముందు పూజితని ఎన్నో అడగాలనుకొని, ఎన్నో అనాలనుకొని వచ్చారు సుందరరామరాజు గారు. ఎన్నో ఏండ్ల క్రితమే తాను రాజకీయాల్లో నిలబడి గెలిచాను. ఈ రోజుకి తన గుప్పెట్లో చాలా అధికారం ఉందంటూ తన గత చరిత్రంతా ఆమెకి చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు నిన్ను పక్కకు తప్పించి ఆత్రిజ, మనోజ్‌ల పెళ్లి చేస్తానని గట్టిగా చెప్పడానికి, బెదిరించడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నవి కాదు కదా! కనీసం పూజిత చెప్తున్నది వినే పరిస్థితిలో లేరాయన. ఆయన భావాల్ని గమనించకుండా కళ్ళు వాల్చుకొని, మనోజ్, ఆత్రిజల మధ్యలోకి రావాలని నేను అనుకోలేదంకుల్. మనోజే నన్ను ఇందులోకి లాగాడు. మనోజ్ మీద చాలా కోపం వచ్చింది కూడా నాకు. పీక పిసికి చంపెయ్యాలంత కసి ఉండేది. కానీ మనోజ్ మీ అమ్మాయితో పెళ్ళికి మనస్ఫూర్తిగా, ఇష్టంతో అంగీకరించలేదని మీరందరూ ప్లాన్ చేసి మనోజ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆత్రిజతో పెళ్ళికి ఒప్పించారని తెలిసాక, అతను నా కోసం ప్రాణాలైనా లెక్క చెయ్యడని అర్థమయ్యాక మనోజ్‌పై కొంచెం ఇష్టం కలిగిందంకుల్. అలాగని అంటూ తలెత్తి చూసింది పూజిత. అంతే. ఆ వెంటనే భయభ్రాంతులవుతూ కెవ్వున అరిచిందామె. పూజితకి ఎదురుగా కూర్చున్న కుర్చీలో నుంచి పూర్తిగా ముందుకు వంగి, పూజిత ముఖంలో ముఖం పెట్టి కళ్ళు విప్పర్చి చూస్తున్నారు సుందరరామరాజు గారు. అలా ఆమెని చూస్తున్న ఆయన కూడా పూజిత కేకకి అదిరిపడ్డారు. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న ఆయన్ని చూసి పూజిత గుండె, ఆమె కేకకి సుందరరామరాజు గారి గుండె రెండూ ఒకేసారి దడదడలాడాయి. పూజిత కేకకి లోపలి గదిలో నిద్రపోతున్న సుధీర్ కూడా ఉలిక్కిపడి లేచి కంగారుగా హాల్లోకి వచ్చాడు. హాల్లో ఎదురెదురుగా కూర్చున్న పూజిత, సుందరరామరాజులను చూసేసరికి అతని గుండె కూడా దడదడలాడి పై ప్రాణాలు పైనే పోయాయి. సుందరరామరాజు గారు ఇక్కడికి రావడం, మనోజ్ పీక పట్టుకున్నందుకు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లో ఆత్రిజ కనిపించిన దానికి ప్రతిఫలం అనిపించింది సుధీర్‌కి. పూజిత కేకతో తడబాటుగా ఈ లోకంలోకి వచ్చిన సుందరరామరాజు గారు కుర్చీలో నుంచి గబక్కున లేచి నిలబడ్డారు. ఒక అతిశయ దర్పంతో మేఘాలపై తేలుతూ రయ్యున ఇక్కడికి వచ్చిన ఆయన ఇప్పుడు ఒక అగాధంలోకి జర్రున జారి పడిపోతున్నవాడిలా అసంకల్పితంగా ఆమె వంక చూస్తూ తన ప్రమేయం లేకుండానే పూజిత వైపుకి అడుగు వేశారాయన. ఆత్రిజ వాళ్ళ నాన్న తమ ఇంటిని వెతుక్కుంటూ రావడం, మనోజ్ గురించి ప్రశ్నించడం చెబుతున్న జవాబుని వింటూ తన ముఖంలో ముఖం పెట్టి తదేకంగా చూడటం, ఏదో మంత్రం వేసిన మరుబొమ్మలా చిత్రంగా ప్రవర్తించడం,
ఇదంతా అయోమయంగా ఉంది పూజితకి. సుందరరామరాజు గారి వంక చూస్తూ అనాలోచితంగా ఆమె కూడా కుర్చీలో నుంచి లేచి నిల్చుంది. పూజితకి అడుగు కంటే తక్కువ దూరంలో ఉన్నారు సుందరరామరాజు గారు. ఆయన చూపు పూజిత కళ్ళ మీదే ఉంది. ఆయనకి చుట్టుపక్కల ప్రపంచమంతా చీకటైపోయి పూజిత కళ్ళొక్కటే లోకంలా వాటి మీద నుంచి చూపు తిప్పడం లేదు. సుందరరామరాజు గారి విచిత్రమైన ప్రవర్తనకి పూజిత కళ్ళని మరీ పెద్దవి చేసి ఆయన వంక విస్మయంగా చూస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ దగ్గర మనోజ్ టీకని పట్టుకున్నట్టుగా ఇప్పుడు పూజితకి దగ్గరగా వెళ్తున్న ఈ సుందరరామరాజు గారిని ఏం చేస్తుందోనని భయం వేసింది సుధీర్‌కి. ఆ ఆలోచన రావడంతోనే ఆయన్ని చూసి బిగుసుకుపోయిన వాడల్లా, ప్రాణం వచ్చిన బొమ్మలా గబగబా పూజిత వైపు అడుగేశాడతను. కానీ అప్పటికే సుందరరామరాజు గారు పూజితకి అతి సమీపంలోకొచ్చి ఆమె ముఖాన్ని కనురెప్పల్ని పరిశీలనంగా చూస్తున్నారు. అంతే, ఆ క్షణం ఏదో వింతైన దాన్ని అతి దగ్గరగా చూసినట్టుగా జంకి ఉలిక్కిపాటుతో ఒక్క అడుగు వెనక్కి వేశారు. పూజిత ఆయన వంక ఇంకా నమ్మలేనట్టుగా చూస్తూనే ఉంది. ఆయన మెల్లగా ఇంకో అడుగు గుమ్మం వైపుకు వేశాడు. అంతలోనే మళ్ళీ వెనక్కి తిరిగి పూజితని చూశాడు. అలా అడుగొక్కసారి వెనక్కి తిరిగి పూజితని భయంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడాయన. ఎలాంటి సమస్యనైనా చక్రంలా తిప్పిన ఆయన తన జీవితంలో ఇలాంటి విచిత్రమైన క్షణాలు తారసపడతాయని అస్సలు ఊహించలేదు. ఆద్రిజ వాళ్ళ నాన్నగారు ఎందుకొచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాని సుధీర్ ఇంకా తలుపు వైపే చూస్తూ నిలబడిపోయాడు. మొన్న ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌కి మనోజ్, తర్వాత ఆద్రిజ, ఇప్పుడు ఈ ఇంటికి సుందరరామరాజు గారు. అసలు వీళ్ళు పూజిత దగ్గరికి సులభంలా ఎందుకు వస్తున్నారో అర్థం కాక అయోమయంతో ఉండిపోయాడు సుధీర్. షాక్‌లో ఉన్న పూజిత ఆయన గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోవడంతో ఆ షాక్‌లో నుంచి తేరుకుంటూ వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి నిలబడి ఆమెనే పిచ్చి చూపులు చూస్తూ కనిపించాడు సుధీర్. అతని గదమాయిస్తున్నట్టుగా "ఏంటి అలా ఉన్నావ్?" అని కళ్ళెగరేస్తూ అడిగిందామె. ఏం లేదు అన్నట్టు రోబోలా తలని అడ్డంగా ఊపాడు సుధీర్. వంటగది వైపు నడిచింది పూజిత. ఆమె అటూ ఇటూ వెళ్ళడంతో రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలన్న విషయం గుర్తుకొచ్చింది సుధీర్‌కి. వెంటనే గోడ గడియారం వంక చూసి, అమ్మో! ట్రైన్ టైం అవుతుంది అనుకుంటూ బాత్రూం వైపు పరిగెత్తాడతను.